నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే చీకటి దారులలో చితికిపోయిన మన బ్రతుకులను వెలుగులోకి నడిపించిన మంచి స్నేహితుడు మన యేసయ్య. చీకటి దారులలో చితికిన బ్రతుకులకు, చీకటి దారులలో చితికిన బ్రతుకులకు వెలుగు కలుగజేసే జీవన జ్యోతి యేసే. వెలుగు కలుగజేసే జీవన జ్యోతి యేసే. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. చెదిరిన మన జీవితాలను దరికి చేర్చి శాంతితో నింపిన మంచి స్నేహితుడు మన యేసయ్య. చెరిగిన మనసులకు, చెదరిన మనుజులకు, చెదరిన మనుజులకు శాంతి కలుగజేసే శక్తి మంతుడేసే. శాంతి కలుగజేసే శక్తి మంతుడేసే. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు, 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 అతడే యేసుడు. హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ చెప్తూ ఉంటారు పాస్టర్ గారు ప్రసంగంలో. ఒక అమ్మాయి తల్లి కష్టపడి చదివించి ఉన్నత స్థితికి వెళ్ళిపోయాక అమ్మ ఇంకా అలాగే ఉంది. అమ్మ రూపురేఖలు మారలేదు. అమ్మ ఫైర్ యాక్సిడెంట్లో ఆమె రూపం అంతా మారిపోయి దేహం అంతా కాలిపోతే వారి స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు వారి అమ్మ తీసుకొచ్చి స్నాక్స్, టీ అవన్నీ ఆఫర్ చేస్తూ ఉంటే ఈమె ఎవరని అడిగితే మా పని మనిషి అని చెప్పినందుకు ఆ తల్లి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. నిజంగా జరిగిన సంఘటన.
కొన్నిసార్లు మనం దీనస్థితిలో ఉన్న వారితో, అంత మంచిగా లేని వారితో మనం బంధుత్వం కలుపుకోవడానికి, వారు మావారండి అని చెప్పుకోవడానికి మనం ఇష్టపడ్డమేమో. మంచి స్థితిలో ఉంటే బీరకాయ పీచ్ అంత కనెక్షన్ ఉన్నా కూడా పదే పదే చాలా గొప్పగా చెప్పుకుంటాం, మా వాళ్ళండి అని కదండి. మన దేవుడు మనం బలహీనులుగా, శత్రువులుగా, దూరస్తులుగా ఉన్నప్పుడు ఆయన మొదట మనల్ని ప్రేమించి, ఆయన మొదట మనల్ని దగ్గరికి చేసుకొని, మన దగ్గరికి ఆయన దిగి వచ్చి, పరలోకం నుండి ఈ భూమి మీదకి ఆయన మనకు సమీపంగా ఉండడానికి దిగివచ్చి, నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని, ఐ డు నాట్ వాంట్ టు కాల్ యూ సర్వెంట్స్ బట్ ఐ వాంట్ టు కాల్ యూ ఫ్రెండ్స్. ఈ ఉదయకాల సమయంలో యేసే నా స్నేహితుడని చెప్పుకోవడానికి మనం గర్వపడాలండి. మన జీవితంలో గర్వించడానికి ఒక కారణం ఏదైనా ఉందంటే అది యేసయ్య నా స్నేహితుడు, మన స్నేహితుడు, మన రక్షకుడు. ఆయన మనసు చాలా గొప్ప. వాళ్ళకి దాన్ని బట్టి గొప్పతనం, దీన్ని బట్టి గొప్పతనం అని చెప్పుకుంటూ ఉంటాం లోక సంబంధంగా. మన యేసయ్య యొక్క మనసు గొప్ప. మాయ మనసు కాదండి, మాయ చేసే మనసు, మోసం చేసే మనసు కాదు, వంచే మనసు కాదు. నాదు రక్షక నీ మనసే ఉత్తమం, దినదినము నీతో నివసించునని పాట పాడుతూ దేవునామాన్ని మహింపరు.
మందిరానికి వచ్చిన మనం చాలా కోరికలతో వస్తాం, కానీ ఉదయకాల సమయంలో ఒకటి అడుగుదాం, ప్రభా నీలాంటి మనసు ఉంటే చాలు. ఆయన లాంటి మనసు ఉంటే దేవుని పోలికలోకి మనం ఖచ్చితంగా మార్చబడతాం. దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం కూడా మనందరి ఎడల అదే. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడదే. ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో నువ్వు దేవుని మందిరానికి వచ్చినా, యూ హ్యావ్ మోర్ దెన్ 10,000 రీజన్స్ టు గివ్ ప్రైజ్ టు గాడ్. కొన్ని సమస్యలు ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కొన్ని స్ట్రగుల్స్ ఉండొచ్చు, కానీ 10,000 కన్నా ఎక్కువ కారణాలు ఉన్నాయి నీ జీవితంలో. ఒక్కసారి ఆలోచించి చూసుకుంటే దేవుని స్తుతించడానికి, ఘనపరచడానికి. కనుక ఉదయకాల సమయంలో అన్ని వేళలా నిన్ను స్తుతించి కీర్తిస్తా ప్రభా, నిన్ను ఘనపరుస్తానని దేవునిపై మాత్రం మన దృష్టిని, మన ధ్యాసను నిలిపి దేవుని మహింపరుస్తూ ఈ పాట పాడదాం.
హల్లెలూయా. రాజైన దావీదు తన జీవితంలో ఒక చక్కని స్తుతి ఆరాధన చేస్తాడు దేవుని సన్నిధిలో. అది ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగముననున్న సమస్తమా. ఎవరైనా ఇష్టమైతే వారిని మామూలుగా ప్రేమించాం కదండి, హృదయం అంతా ఇచ్చేస్తాం కదా, ఏమన్నా ఉంటే అన్నీ ఇచ్చేస్తాం. ఎందుకంటే ప్రేమను వ్యక్తపరచాలనే తాపత్రయం. దేవుడు మనల్ని తన సర్వాన్ని ధారపోసి తన సర్వాన్ని మన కొరకిచ్చి తన ప్రాణాన్ని అర్పించి మనల్ని ప్రేమించాడు. ఉదయకాల సమయంలో కూడా, నా ప్రాణమైన యేసయ్య, నా ప్రాణం అంతటితో నిన్ను నేను స్తుతించి కనపరుస్తా. బైబిల్ ప్రైజ్ యు విత్ ఆల్ మై ఇన్మోస్ట్ బీయింగ్. లోపల ఉన్న అంతరంగంలో నుండి కూడా నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్ను కీర్తిస్తా ప్రభా, నిన్ను కనపరుస్తానని దేవుని సన్నిధిలో హృదయపూర్వకమైన ఆరాధన చేద్దాం. తను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించువారై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉదయకాల సమయంలో మనందరం కూడా ఆయనకి ఇష్టమైన ఆరాధన, శ్రేష్టమైన ఆరాధన చేస్తూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతోనే కలిసి, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. ఒక్కటే శాశ్వతమైనదయ్యా, నీ ప్రేమ స్థిరమైనదయ్యా. నీ గొప్ప ప్రేమను నాకు ఇచ్చిన నా ప్రాణ ప్రియుడ, నా ప్రాణమంతటితో నిన్ను స్తుతించి కనపరుస్తాను యేసయ్యా.
జీవించిన మరణించిన నీ కొరకేనయ్యా నా బ్రతుకు. ఆకాశం వైపెత్తి, దేవా నీ సర్వం నా కొరకు ధారపోసవయ్యా. ఏం ఉంచుకోలేదు ప్రభా. యు లెఫ్ట్ ఎవ్రీథింగ్ లార్డ్. యు గేవ్ యువర్ ఆల్ ఫర్ మీ. నా కొరకు సర్వం ఇచ్చేసావు, సమస్తం విడిచిపెట్టావు ప్రభా నా కొరకు. దిగిన స్థితిలో ఉన్న నన్ను లేవనెత్తడానికి, పాపపు మురికిలో ఉన్న నా బ్రతుకుని బాగు చేయడానికి, నీ మహిమ నాకు ఇవ్వడానికి ప్రభా సమస్తం నాకు ఇచ్చావు. నా సర్వముతో నిన్ను కనపరుస్తానయ్యా. నా ప్రాణమంతటితో, నా అంతరంగంలో ఉన్న సమస్తముతో. లార్డ్, ఐ వర్షిప్ యూ విత్ మై ఎవ్రీథింగ్ లార్డ్. నా జీవితము, నా ప్రాణాత్మ దేహములు, నీవిచ్చిన వనరులు, నీవిచ్చిన కుటుంబము, నీవిచ్చిన ధనము, నీవిచ్చిన తలాంతులు, నీవిచ్చిన సమస్తముతో నిన్ను మహిమపరుస్తా ప్రభు. ఏమిచ్చిన నాకు తీర్చలేనయ్యా. ఐ వర్షిప్ యూ లార్డ్ విత్ ఆల్ మై హార్ట్. నా ప్రాణమైన 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 సంగమ స్వరం ఎత్తి పాడదామా.